శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మీ అందరి ముందుకు ఒక స్పెషల్ వీడియోతో రాబోతున్నాను. దేవతలంతా ఒక్కటే, మ్యాథమెటికల్ ప్రూఫ్ అనేటువంటి అంశంతో మీ ముందుకు రాబోతున్నాను. మనమందరము కూడా మన హిందుత్వంలో ఉన్నటువంటి దేవతలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అంతా ఒక్కటే అని నమ్మేటువంటి వారము, అద్వైత సిద్ధాంతాన్ని పాటించేటువంటి వారము. మరి దేవతలంతా ఒక్కటే అనేటువంటి అంశాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాలి అనేటువంటి ఆలోచనతో పుట్టుకొచ్చినటువంటి వీడియో ఇది. ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఉన్నాను. ముందుగా మనకు దేవతలు ఎంతమంది అనేటువంటి అంశాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే, మనకి హిందుత్వంలో 33 కోట్ల మంది దేవతలు అని అంటూ ఉంటారు. అంటే దాన్ని సంస్కృతంలో త్రయస్త్రింశతి కోటి దేవత అని అంటూ ఉంటారు. మరి ఆ 33 కోట్ల దేవతలు అంటే అర్థం ఏమిటి? సంస్కృతంలో కోటి అనేటువంటి పదానికి వర్గము అనేటువంటి అర్థం ఉంది. అది సంఖ్యాపరమైనటువంటి అర్థం కాకుండా వర్గము అనేటువంటి అర్థం ఉంది. ఆ రకంగా 33 వర్గ దేవతలు. ఏమిటా దేవతలు అంటే 12 ఆదిత్యులు, అంటే 12 మంది ఆదిత్యులు. అట్లాగే 11 రుద్రులు, 11 మంది రుద్రులు. అష్టవసువులు, 8 మంది వసువులు, 2 అశ్విని దేవతలు. 12 + 11 + 8 + 2 మొత్తంగా 33 అవుతాయి. ఆ రకంగా 33 కోట్ల దేవతలు అని మనకు హిందుత్వంలో ఉంది. ఇది ఒక పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ప్రయోగాత్మకంగా ఏ విధంగా నిరూపించగలమో ఒకసారి చూద్దాం. ఏబిసిడీలను వరుస క్రమంలో రాసి వాటి కింద నెంబర్స్ వేయండి. మొత్తంగా 26 అక్షరాలు మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉంటాయి. ఆ రకంగా 26 నెంబర్స్ వేసుకుంటాము. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అట్లాగే సృష్టి స్థితి లయకారులైనటువంటి త్రిమూర్తులు మనకు ఈ యొక్క సృష్టి క్రమానికి కారణభూతులైనటువంటి వారు. కాబట్టి మొత్తం ఈ యొక్క సృష్టి క్రమం అంతా కూడా వారి ముగ్గురితోటే నడుస్తుంది కనుక ఆ ముగ్గురి పేర్లను కూడా రాయండి. శివ, విష్ణు, బ్రహ్మ. ఇప్పుడు చూడండి, శివ అంటే SHIVA. ఈ 5 అక్షరాలకి కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ప్రకారము మనము నెంబర్స్ వేస్తే S 19, H 8, I 9, V 22, A 1, టోటల్ 59. తర్వాత విష్ణు ఒకసారి గమనించినట్టయితే V 22, I 9, S 19, H 8, N 14, U 21, మొత్తం 93. తర్వాత బ్రహ్మ B 2, R 18, A 1, H 8, M 13, A 1, టోటల్ 43. ఇప్పుడు చూడండి, శివ అనే అక్షరాలకు టోటల్గా 59, విష్ణు అనేటువంటి అక్షరాలకు టోటల్ 93, బ్రహ్మ అనేటువంటి అక్షరాలకు 43. ఇప్పుడు ఆ రెండింటిని కూడా కలిపితే 59, 5 + 9 14, 93, 9 + 3 12, 43, 4 + 3 7, 14, 12, 7. ఇప్పుడు ఈ 3 నెంబర్లని కూడా కలిపి చూడండి. 14 + 12 26 + 7 33, 33 వస్తుంది. చూశారు కదా, 33 కోటి దేవతలకు 33 ఇక్కడ త్రిమూర్తులను కలిపినా కూడా అదే 33 అనేటువంటి సంఖ్య వచ్చింది. రెండింటినీ పోలిస్తే సమాధానం ఒకటి, దేవతలంతా ఒకటే. మరి
ఇదే ప్రయోగాన్ని మరో విధంగా కూడా చూస్తే ఇప్పుడు శివ విష్ణు బ్రహ్మ అనేటువంటి పదాలకి మనకు వచ్చినటువంటి మొత్తం 33 అయితే, మరొక విధంగా శివుడి యొక్క అవతారాలు ఏకాదశ రుద్రావతారాలు అంటే 11 అవతారాలు. అట్లాగే విష్ణుమూర్తి యొక్క అవతారాలు 10 మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ విష్ణుమూర్తి యొక్క మొత్తం అవతారాలు 21. అట్లాగే బ్రహ్మ. ఇప్పుడు ఇట్లా కూడా కలిపి చూడండి, 21 + 11 32 ప్లస్ బ్రహ్మ 1 33. మరి ఆ యొక్క 33ను ఈ యొక్క 33 కోటి దేవతల వర్గం చేత భాగించినట్టయితే వచ్చేటువంటి సమాధానం 1. అంటే 33ను 33తో పోలిస్తే వచ్చేటువంటి సమాధానం 1. ఆ రకంగా దేవతలంతా కూడా ఒకటే. అట్లాగే అవతారాల దృష్ట్యా చూసుకున్నా కూడా రుద్రావతారాలు 11, విష్ణుమూర్తి అవతారాలు 21, బ్రహ్మ 1 వెరసి 33. ఆ 33తో 33ను భాగించినా కూడా వచ్చేటువంటి సమాధానం 1. చిట్ట చివరిగా మరొక ప్రయోగం కూడా చేసి చూశాను నేను. అది మరి ముగ్గురు త్రిమూర్తులతో కాకుండా ముగ్గురమ్మలతో కూడా ఒకసారి ఈ యొక్క ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందా అని చూశాను. అది కూడా మీకు తెలియజేస్తాను. అన్నీ చూశాక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటగా మనము ముగ్గురు అమ్మవార్ల పేర్లు రాసుకున్నట్టయితే పార్వతి PAARVATHI, లక్ష్మి LAKSHMI, అట్లాగే సరస్వతి SARASWATHI. మరి పార్వతి అనేటువంటి అక్షరాలకు కనుక మనం నెంబర్స్ చూసినట్టయితే P16, A1, A1, R18, V22, A1, T20, H8, I9 వెరసి 96 వస్తుంది. ఆ యొక్క 96ను కూడా మళ్ళీ మనం కనుక కూడితే 9 + 6 15 వస్తుంది. అట్లాగే లక్ష్మి L12, A1, K11, S19, H8, M13, I9 వెరసి 73 వస్తుంది. ఆ యొక్క 73ను కూడా మళ్ళీ మనం కూడినట్లయితే వెరసి టోటల్ 10 వస్తుంది. అట్లాగే సరస్వతి కనుక మనం చూసినట్టయితే S19, A1, R18, A1, S19, W23, A1, T20, H8, I9 వెరసి 119 వస్తుంది. ఆ యొక్క 119ని కనుక మనం మళ్ళీ యాడ్ చేసినట్టయితే వచ్చేటువంటి సంఖ్య 11. ఇప్పుడు ఈ 3 నెంబర్లన్నీ కలిపితే 15 + 10 + 11 వెరసి టోటల్ 36 వస్తుంది. ఈ యొక్క 36ను కూడా మళ్ళీ మనం కూడినట్టయితే వచ్చేటువంటి సంఖ్య 9. మరి 9కి ఏమిటి ప్రత్యేకత అంటే, మనం అమ్మవారిని పూజించేటువంటి క్రమమే నవదుర్గా ప్రకీర్తితాః, నవదుర్గా రూపంలో కొలుస్తాము. అట్లాగే ఆ నవరాత్రులలో మొదటి 3 రోజులు కాళికా రూపంలో, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవి రూపంలో, తర్వాతి 3 రోజులు సరస్వతీదేవి రూపంలో ఏకముత్తంగా ఆ యొక్క నవరాత్రుల్లో మనము ఆ యొక్క అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. ఆ రకంగా ఆ 9ని ఈ వచ్చినటువంటి సంఖ్య 9తో భాగిస్తే వచ్చేటువంటి సమాధానం 1. ఆ రకంగా ఎన్ని విధాలుగా చూసినప్పటికీ మనకు ఏదో ఒక చోట చివరగా వచ్చేటువంటి సమాధానం 1. అంటే దేవతలంతా ఒకటే. ఈ రకంగా నాకు వచ్చినటువంటి ఆలోచనను ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేసి మీ అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం తప్పకుండా భక్తి దర్శనం ఛానల్ను వీక్షించండి. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.